పేరు ఎంబీఆర్ మూర్తి, నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ జోనల్ కార్యదర్శిని. ఏదైతే గత 3 నెలల కాలం నుంచి విజయనగరం జోన్లో ఉద్యమం జరుగుతుందో కార్మిక సమస్యల మీద మరి గౌరవ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గారు చర్చలు పిలిచి 4 సార్లు అనేక రకాలైన సమస్యలు కొన్ని పరిష్కరించడం జరిగింది. దాంట్లో భాగంగా అటు శ్రీకాకుళం కానీ, విజయనగరం జిల్లా కానీ, మన్యం జిల్లా కానీ, అటు అనకాపల్లి డిపిటిఓల దగ్గర కొన్ని సమస్యలు పరిష్కారం జరిగినాయి. ఇంకా కొన్ని సమస్యలు పరిష్కారం కాలేదు. మరి ప్రత్యేకంగా విశాఖపట్నం జిల్లాకు వచ్చినప్పటికీ ఏవైతే డిపోస్ పేరులో ఉన్నటువంటి కేసుల్ని వెనక్కి ఇవ్వడం తప్ప మరి ఏవైతే డిమాండ్స్ పెట్టున్నామో మరి ఈ జిల్లాలోని డ్యూటీ చార్ట్లకు సంబంధించి యాజ్ పర్ సీనియారిటీ ప్రకారంగా చార్ట్లు వేయమని చెప్పి హెడ్ ఆఫీస్ సర్క్యులర్స్ ఉన్నప్పటికీ దానికి విరుద్ధంగా ఒక్కొక్క డిపోలో ఒక్కొక్క విధంగా వేసే విధానం ఏదైతే ఉందో దానికి అసోసియేషన్గా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ జిల్లాలో డ్రైవర్ కండక్టర్ సోదరులు అందరూ కూడా ఆనాడు 5వ తరగతి, 6వ తరగతి, 8వ తరగతి చదువుకొని ఉద్యోగాలకు వచ్చారు. మరి వాళ్ళకి ఈవేళ డిజిటల్ చార్టుల పేరు అని చెప్పి వాళ్ళకి ఒక్కొక్క డిపోలో 100, 120, 130, 170 షెడ్యూల్స్ ఉన్నాయి. అవన్నీ ఒక ఫార్ములో రాయాలంటే ఏది ఒక్కటి తప్పు జరిగినా వాళ్ళు 2-3 సంవత్సరాలకు సంబంధించినటువంటి ఆ డ్యూటీ చార్ట్లు ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి మాకు రాష్ట్ర ప్రభుత్వం గుర్తింపు ఇచ్చింది కాబట్టి ఆ గుర్తింపు సంఘాన్ని పక్కన పెట్టుకుని ఎక్కడైతే డిపో మేనేజర్సు అక్కడ ఉన్నటువంటి అసిస్టెంట్ మేనేజర్సు యాజ్ పర్ సీనియారిటీ వాళ్ళకు పిలిచి చార్ట్లు వేయాలని చెప్పేసి మా డిమాండ్ ఉంది. దాని ప్రకారంగా ఏదైతే దాన్ని కాదని గాజువాక డిపోలో, వాల్టేర్ డిపోలో ఇవాళ చార్ట్లు వేస్తున్నారో అవి కూడా రద్దు చేసి జోన్ వ్యాప్తంగా ఒకే సిస్టమ్గా ఒకే విధానంగా వేయమని చెప్తున్నాం. మీ ప్రిన్సెస్లో మీరున్న దగ్గర మేము చార్ట్లు వేయమని చెప్తున్నాం. ఏవైతే డిపోస్ పేరు కేసులు 100, 150 రూపాయలు కొందరు ప్రయాణికుల తప్పు వల్ల కేసులకు గురై సుమారు 7-8 నెలల కాలం బయట ఉండిపోయినటువంటి వ్యక్తులకి మీరు ఏవైతే డిపోస్ పేరు నుంచి లిఫ్ట్ చేసి ఉన్నారో అదేవిధంగా ఇంకా సస్పెన్షన్ గురై చాలామంది డ్రైవర్ కండక్టర్ సోదరుల సంవత్సర కాలం నుంచి జీతం వస్తుంటేనే బతకలేనటువంటి ఈ రోజుల్లో నిత్యావసర వస్తువులు చాలా దారుణంగా పెరిగిపోయిన పరిస్థితుల్లో వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వండి, వాళ్ళకి న్యాయం చేయండి ఆ కుటుంబాలకని గౌరవ మేనేజింగ్ డైరెక్టర్ గారు ప్రభుత్వం ఒక పక్కన కార్మికుల పక్షాన నిలబడుతుంటే ఇక్కడ ఉన్నటువంటి లోకల్ యాజమాన్యం ఎందుకు ఆ విధంగా చేస్తుందో మాకైతే అర్థం కావడం లేదు. మొన్న చర్చలకు పిలిచారు, చర్చలు సాగకుండా వాళ్ళే నిరాకరించడం. మీరు ఎక్కువ మంది రాకండి, తక్కువ మంది కూర్చోండి, 2 కూర్చోండి, 3 కూర్చోండి అని డిపో కార్యదర్శులను తీసుకొని వెళ్ళినప్పుడు ఆ సమస్యలు వాళ్ళకి అర్థమవుతాయి. కాబట్టి నాయకత్వాన్ని కించపరిచే విధంగా చేయడం ఏదైతే ఉందో దానికి మేము వ్యతిరేకత తెలియజేస్తున్నాం. ఏవైతే డిమాండ్స్ అయితే మీకు నోటీస్ ఇచ్చున్నామో ప్రతి ఒక్క సమస్యని గౌరవ మేనేజింగ్ డైరెక్టర్ గారు కార్మిక పక్షపాతి. ఆయన కార్మికులకి ఏ చిన్న అన్యాయం జరిగినా సరే వెంటనే వాలిపోయే మనస్తత్వం ఉన్నటువంటి గౌరవ మేనేజింగ్ డైరెక్టర్ గారు కూడా ఈ విషయంలో చొరవ తీసుకొని వైజాగ్ జిల్లాకు సంబంధించి ఏవైతే సమస్యలు ఉన్నాయో మీ చొరవతో ఇక్కడ ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గారు కూడా మంచి అధికారి, మీ మీద మాకు మంచి అభిప్రాయం ఉంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి విజిలెన్స్ అధికారులు కూడా చొరవ తీసుకొని ఈ సమస్య పరిష్కరించాలని చెప్పి తెలియజేస్తున్నాం. లేని పక్షాన ఈ ఉద్యమం మాత్రం కంటిన్యూ అవుతుందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు ఈశ్వరరావు, నీపీఎన్జిఓ సంఘానికి జిల్లా అధ్యక్షుడిని, అదేవిధంగా విశాఖపట్నం చేసి చైర్మన్గా వ్యవహరిస్తున్నాను. ఈ రోజున ఎన్ఎంయు ద్వారా కార్మికుల యొక్క ఏపీఎస్ఆర్టీసీ కార్మికుల యొక్క 29 డిమాండ్స్ మీద వైజాగ్లో ఉన్నటువంటి యాజమాన్యానికి మొరపెట్టుకున్నా సరే చర్చలపై కాలయాపన చేస్తూనే ఏ డిమాండ్ని కూడా సానుకూలంగా స్పందించినటువంటి పరిస్థితి ఈవేళ వైజాగ్లో ఉన్నటువంటి ఆర్టీసీ అధికారులు వ్యవహరిస్తున్నటువంటి శైలికి వ్యతిరేకంగా ఈవేళ రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని ఈవేళ ప్రారంభించడం జరిగింది. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఇచ్చినటువంటి ఆదేశాలను కూడా పక్కన పెట్టి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాలను కూడా పెడచెవిన పెడుతూ ఈ అధికారులు కార్మికుల్ని అణగదొక్కేటువంటి విధంగా అణచివేతకు గురి చేసేటువంటి పరిస్థితి తీసుకొస్తున్నారు. ఈవేళ రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని ప్రారంభించడం జరిగింది. 29 డిమాండ్లని సానుకూలంగా స్పందించిన పక్షంలో ఈ ఉద్యమం మహోన్నతమైనటువంటి పెద్ద ఉద్యమంగా మారేటువంటి పరిస్థితి ఉంది. దానికి ఆర్టీసీ కార్మికులు ఎవరు కూడా బాధ్యులు గారు, ఇక్కడ ఉన్నటువంటి అధికారులే దానికి బాధ్యత వహించవలసి వస్తుందని కూడా మీ ద్వారా తెలియపరుస్తున్నాం. అదేవిధంగా రేపు
మరి ఆర్టీసీ నాయకులు మా ఎన్ఎంయూ నాయకులను పిలిచి చర్చలకి పిలవడం జరిగింది. ఆ చర్చల్లోనైనా 29 డిమాండ్ల మీద సానుకూలంగా స్పందించి వాటిని సాల్వ్ చేసే దిశగా అధికారులు నడుచుకోవాలి. లేని పక్షంలో మనకి మా ఏపీఎన్జిఓ సంఘం రాష్ట్ర నాయకత్వంతో ఎన్ఎంయూ రాష్ట్ర నాయకత్వం కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మరి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఇచ్చిన ఆదేశాలను కూడా ఇక్కడ ఈ జిల్లాలోనే అమలుపరచకపోవడానికి గల కారణాలను కూడా మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లవలసి వస్తుంది. అప్పుడు అధికారులు ఇబ్బంది పడే పరిస్థితి కూడా ఎదురవుద్దని చెప్పేసి అధికారులకు ఏపీఎన్జిఓ సంఘ పక్షాన జేఏసీ పక్షాన కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నాం. అదేవిధంగా ఈవేళ రిలే నిరాహార దీక్షలో పాల్గొన్నటువంటి మా సోదరులకు అందరూ కూడా విప్లవ అభినందనలు తెలియపరుస్తున్నాం మీ ద్వారా. విశాఖ జిల్లాకు సంబంధించి ఇక్కడున్న డిపిటిఓ గారు కావాలని కార్మికులను ఇబ్బంది పెట్టే విధంగా వ్యవహరించడం పరిస్థితి పైన మరి నేషనల్ మజ్దూరునిగా అనేక దఫాలుగా యాజమాన్యం దృష్టికి తీసుకెళ్ళినప్పటికీ మరి యాజమాన్యం పరిష్కరించే దశగా చర్యలు తీసుకోకపోవడం కాకుండా మరి ఏదైతే కొత్త సమస్యలు సృష్టించే విధంగా స్థానిక యాజమాన్యం ఏదైతే అవలంబిస్తూ ఉందో మరి దానిపైన మరి నేషనల్ మజ్దూరు పోరాట ఫలితంలో భాగంగా మరి గౌరవ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గారు అన్ని జిల్లా అధికారులు తెలియజేసినట్లుగా విశాఖ జిల్లా అధికారికి కూడా తెలియజేసి అక్కడ ఉన్న సమస్యలన్నీ పరిష్కరించమన్నప్పటికీ కూడా ఏదైతే విశాఖపట్నం డిపిటిఓ గారు ఉన్నారో మరి వారు కనీసం సమస్యలు పరిష్కరించకుండా కార్మికులు ఇబ్బంది పెట్టే ప్రక్రియ ఏదైతే స్టార్ట్ చేస్తున్నారో ఆ సమస్యలు పరిష్కరించమని చెప్పి మరి ఈరోజు నేషనల్ మజ్దూరుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే ప్రజల సౌకర్యార్థం మరి బస్సు సౌకర్యం కల్పించమని చెప్తా ఉన్నాం. ఏదైతే బస్సు పాసులు ఇచ్చే పెంచున్నారో ఆ బస్సు పాసులు ఇచ్చిన విధంగా తగిన బస్సులు మరి బస్సు పాస్ హోల్డర్స్కి ప్రయాణికులకు ఇవ్వాలని చెప్తా ఉన్నాం. అంతేకాకుండా మరి సక్రమైన పద్ధతిలో ఏదైతే కొత్త బస్సులు ఇంతవరకు కొనలేదో మరి ఏదైతే పాత బస్సుల్ని శుభ్రంగా రిపేర్ చేయించి రోడ్డు మీద తిప్పే విధంగా చర్యలు చేపట్టమన్నాం. దానికి గ్యారేజీ కార్మికులకి సరైన టూల్స్ స్పేర్స్ ఇవ్వమని చెప్తా ఉన్నాం. ఏదైతే ఈ సిటీలో కార్మికులు తీవ్ర అనారోగ్యాలకు గురవుతూ ఉన్నారో వారికి శిక్ష చేసిన కాలానికి జీతాలు ఇవ్వమని చెప్పైతే మరి నేషనల్ మజ్దూరుగా డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా మీరు ఏదైతే టీటీఐలు నియమించారన్నారో ఆ టీటీఐలు అక్రమంగా అన్యాయంగా మరి స్టేజీల్లో మరి కండక్టర్ సోదరులు కేసులు రాస్తూ ఉన్నారో మరి ఆ కేసులపైన న్యాయం చేయమని చెప్పి మరి నేషనల్ మజ్దూరుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఈరోజు కూడా సుమారు 4-5 నెలలు 6-7 నెలలు అయినప్పుడు కూడా మరి ఈరోజు కూడా ఆ కేసులు పరిష్కరించకపోవడం వల్ల ఏదైతే కార్మికులు ఇబ్బంది పడి మనోధైర్యం దెబ్బతిని ఏదైతే అనారోగ్య పరిస్థితి ఉందో అవన్నీ విడనాడాలని చెప్పి చెప్తా ఉన్నాం. మరి ఈరోజు గౌరవ ఎండీ గారు కానీ గౌరవ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ కానీ అందరూ కూడా సమస్యలు పరిష్కరించండి అని చెప్పినప్పుడు కూడా ఏదైతే ఇక్కడ విశాఖపట్నం డిపిటిఓ గారు మొండిగా కార్మికులను ఇబ్బందులు పెట్టాలని చెప్పి ఆలోచిస్తున్నారో మరి ఆలోచన విరమింపజేయాలని చెప్పి ఏదైతే మరి దినదినాభివృద్ధి చెందుతున్న విశాఖ నగరంలో మరి స్మార్ట్ సిటీగా గుర్తింపు పొందిన విశాఖ నగరానికి తగిన బస్సులు ఏర్పాటు చేసి ప్రయాణికులకి సరైన బస్సు సౌకర్యం కల్పించి తద్వారా కార్మికుల ఇబ్బందులు కాకుండా చూడాలని చెప్పి కూడా మరి సభాముఖంగా మనవి చేస్తూ సెలవు.